అయ్యా శివాశిష్యులు వీరు సరస్వతి మానసపుత్రులమ్మ జీకే తెలుగు టాకీస్ అనే సంస్థ ద్వారా నిరంతర కృషి చేసి ఎంతో మంది కళాకారుల్ని ఆ టాకీస్ లోకి ప్రవేశపెట్టి ఎన్నో కార్యక్రమాలు అనితర సహజంగా చేసి తనలకు మెప్పు పొందారు. ఎంతో మంది ఆయనకి తాను సత్కార సభలు చేయాలని న్యాయంగా చెప్పాలంటే అది ఒక మారుమూల ఉండిపోయినట్టుగా అనిపించిందేమో, కానీ ఆ విద్వత్తు సామాన్యమైన విద్వత్తు కాదు. ఎందుకంటే ఎక్కడ తెలుస్తుందంటే ఆ అభిరుచి ఉన్న వాళ్ళకి దాని తాలూకా కష్టం తెలుస్తుంది. అతను ఉద్యోగరీత్యా అనేక రకాల పని ఒత్తిడిలో ఉన్న అనేక రకాల బాధ్యతలతో ఉన్నప్పటికీ కూడా కళాసేవ చేయాలనే సంకల్పంతో ఓ జీకే తెలుగు టాకీస్ అనే సంస్థ పెట్టి ఆ సంస్థలో ఎంతమంది కళాకారులకి ఏమాత్రం విద్వత్తున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి ఆ టాకీస్లో పెట్టి వాళ్ళ ద్వారా ఒక చిన్న వీడియో చేసి ఆ టాకీస్లో ఇమిడిచి వాళ్ళ కళాకారులుగా గుర్తింపు చేసేటట్టుగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఎంతో మంది తాలూకా ఆశీస్సులు పొందారు, నమస్కారాలు పొందారు. అయితే ఇప్పుడు నాకు అదృష్టం కొద్దీ నాకు ఇంచుమించు 6-7 సంవత్సరాలు అవుతుంది ఆయన పరిచయం అయ్యారు. నేను నిజంగా చెప్పాలంటే 40 సంవత్సరాల నుంచి సాహిత్యపరంగా ఉన్నాను. కానీ ఈ మధ్యని ఈయన పరిచయం అయిన తర్వాత నాలోని ఎన్ని రకాల కోణాలు ఉన్నాయో ఆయన గ్రహించగలిగారు. ఆ సరస్వతి మానసపుత్రుని అనేటువంటి ఇది కృష్ణగారి తరగతి రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే నిరంతరం చాలా విషయాల్లో, ఎందుకంటే ఆ కళని ఎంతవరకు కూడా ప్రోత్సహించి అక్కడక్కడ మూలబడిపోయి ఉండిపోయి నేను నాలోనే ఉండిపోయినటువంటి ఆ కళను తీసుకొచ్చి ప్రతి అణువు రికార్డ్ చేసి వేమన పద్యాలు ఏంటి, సాహిత్యపరంగా అనేక రకాల విద్వత్తులతో ఉండేటువంటి కథలేంటి, అనేక రకాల పుస్తకాలు ఏమిటి అన్ని తయారు చేస్తూ ఉండటమే కాకుండా అందులో ప్రసారం చేస్తూ జీకే తెలుగు టాకీస్లో నన్ను పరిచయం చేసి ఒక మంచి వ్యక్తిగా నన్ను గుర్తింపు తీసుకొచ్చారు. ఇంకా మరొక విషయం ఏంటంటే నాకు ఏమాత్రం తెలియదు, ఒక సంస్థ ద్వారా మనసే మాట్లాడితేనే నేను సాహిత్యపరంగా యూట్యూబ్లో ఫేస్బుక్లోని చాలా వరకు వ్యాసాలు రాశాను. అన్ని రకాల వ్యాసాలు రాసిన తర్వాత 150 పైగా ఆ వ్యాసాలు ఉన్నప్పుడు అవి ఇలా ఉండకూడదు, దయచేసి నాకు ఇవ్వండి, నేను ఒక పుస్తకంగా నేను చేస్తానని చెప్పి ఆయన ఏం చేశారో, ఎంతమందిని కలిశారో, ఎంత శ్రమించారో, ఏం చేశారో, లక్ష వరకు ఇంచుమించు ఆ పుస్తకానికి ఖర్చు అవుతుంది. మరి ఆ భారాన్ని ఎలా మోయగలిగారో నాకు ఏ విషయం తెలియదు. అదే రవీంద్ర భారతి చాగరాయ గాన సభలోని అకస్మాత్తుగా నాకు ఇన్విటేషన్ పంపించి అక్కడ మీరు రావాలని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత ఈ పుస్తకావిష్కరణకి ఒక పెద్ద ఆయన సినిమా యాక్టర్ అంబాళం పార్థసారథి గారని పెద్ద ఆయన ఉన్నారు. ఆ పెద్ద ఆయన చేతము ఈ పుస్తకం ఆవిష్కరణ చేసి అంగరంగ వైభవంగా ఒక పెళ్లి వాతావరణం లాగా ఆ పుస్తకాన్ని ఒక ఆవిష్కరణ చేయించి ఆ పుస్తకం నా చేతిలో పెట్టారు. అది అశేషమైనటువంటి జనాదరణ పొందింది. ఇంకా పుస్తకాలు చాలా వరకు కూడా 1000 పుస్తకాలు నాకు ప్రింట్ చేసినటువంటి చిన్నమాట కాదు అది. ఆ పుస్తకాలన్నీ కూడా చాలా వరకు కూడా ఎక్కడెక్కడికే వెళ్ళిపోయి చాలా మంది ప్రశంసలు అందుకున్నాయి. ఇంతటి కృషి చేసి నన్ను పైకి తీసుకొచ్చి కళాపేట మీద కూర్చోబెట్టిన ఆయనకి ఒక చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఆయనకి శివుడితలకు ఆశీస్సులు, మహాసరస్వతి దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మనిషిని అయితే ఆయన నా మనసు అది. అందుకోసం ఏంటంటే ఆయన తరక వాక్చాతుర్యం కానీ, ఆయన మాట కానీ, ఆయన ఎక్కడ కూడా ఆయన నిస్వార్థపరుడు కాబట్టి ఆయన గురించి నేను చెప్పడానికి ఇంకా చాలా మాటలు చాలవు. ఏ విధమైనటువంటి ఎక్కడ ఒక మాట కూడా దొల్లి ఎవరికి కూడా కసినటువంటి వాతావరణంలో కూడా లేదు. అతి శాంతమూర్తి. ఇలాగా మొత్తం అన్ని రంగాల్లో కూడా ఆయన అలా తన జీవిత పరమావధిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఆయనకి ఎల్లవేళలో కూడా పరమేశ్వరుని తనకు ఆశీస్సు నిండుగా ఉండాలని కోరుకుంటూ ఆయన నా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ విషయంలో ఆయన నా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ధన్యోస్మి బాబు, ధన్యోస్మి. గురు సమానులు పెద్దలు వారి యొక్క అభిమానంతో పలికిన పలుకులే తప్ప నేను ఆ కళామ తల్లి సేవకుని, తెలుగు వారి సేవలో, తెలుగు భాష సేవలో నేనెప్పుడూ కూడా ఒట్టి సేవకుడిని అని మాత్రమే తెలియజేస్తూ జై తెలుగు తల్లి, జై అపరాజితాదేవి. ఇదే ఆయన కలయుగ్మం చేత ప్రచురించబడినటువంటి ఆవిష్కరించబడినట్టు ఆ పుస్తకం నాకు పరిచయం చేసినటువంటి మంచి పుస్తకం. మనసే మాట్లాడితే ఇందులో వ్యాసాలు నాకు ఉన్నాయమ్మా. ఇది ఈ సంస్థ ఆయనది కాబట్టి ఈ సంస్థ ద్వారా కూడా ఈ పుస్తకాన్ని 1000 పుస్తకాల వరకు రిలీజ్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది అన్ని గ్రంథాలయాల్లో కూడా వెళ్ళాయి. మొత్తం మన తెలుగు ప్రజానికి అందరికీ కూడా ఈ పుస్తకం చేరింది. దానికి చాలా సంతోషిస్తున్నాను. ఆయన మనస్ఫూర్తిగా ఈ విషయంలో నేను నిజంగా ఆనంద భాష్పాలు రాలే. ఈ పుస్తకం నాకు ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు నేను అందుకుంటున్నప్పుడు ఆయన ఈ వయసులో ఈ కష్టపడి తప్పనిసరిగా నాకు ఈ పుస్తకం అందజేసిన కళామ తల్లి సేవ చేసినందుకు చాలా సంతోషం. ఆయనకి నేను చాలా రుణపడి ఉంటాను. ఆ సరస్వతీ దేవతలకు ఆశీస్సులు అలవేళ ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఆశీర్దిస్తున్నాను.